ఆ రూపాయలు 30,000 కోట్లు అప్పు లెక్కల్లో వద్దు. రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా బడులు కడతాం. ఏటా 2.70 లక్షల మందికి కార్పొరేట్ స్థాయి విద్య, నిధుల సమీకరణకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. FRBM నుంచి మినహాయింపు ఇవ్వండి. చదువుపై ఖర్చును పెట్టుబడిగా పరిగణించండి. పాత సర్కార్ అప్పులకు సులభ వాయిదాలు ఇవ్వండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు సీఎం రేవంత్ వినతి. హైదరాబాద్ బందర్ మధ్య 12 వరుస కొత్త రోడ్లకు అనుమతి ఇవ్వండి. RRR ఉత్తరం పనులు ప్రారంభించండి. శ్రీశైలానికి 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ కావాలి. కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ వినతి. ఇక్కడ ఏం అడుగుతున్నారు? ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలిసి మాకేమేం కావాలి అని చెప్పేసి నిధులు సమీకరిస్తున్నాడు. ఇటువంటి పనులు చేస్తున్నాడే. ఢిల్లీకి 12 సార్లు పోయిండు, 13 సార్లు పోయిండు, లెక్కలు కడుతున్నారు. మరి ఫామ్ హౌస్లో అంతే అన్నీ వస్తాయా? రావు కదా. అందుకనే ప్రయత్నం చేస్తున్నాడు. దీంట్లో ఏంటంటే పాత సర్కార్ అప్పులకు సులభ వాయిదాలు ఇవ్వండి. పాత సర్కార్ అప్పులకు వాయిదాలు అడుగుతుండు. అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? గతంలో పరిపాలించిన ఆయన. అనుభవం లేని వాళ్ళు పరిపాలించారు. వీళ్ళేమో అనుభవజ్ఞుల దగ్గర పనిచేసి వీళ్ళు అనుభవం నేర్చుకున్నారు. ఆయన ఏమో ఇక నేనే రాజు, నేనే మంత్రి, నేనే సిపాయి అన్నట్టుగా ఆయన పరిపాలించి ఎక్కడ ఏం దిక్కు లేకుండా ఇష్టం వచ్చినట్టు పరిపాలించి అప్పులు చేసి కుప్ప పెడితే ఆ అప్పులను కడతాందుకు కూడా వాయిదాలు అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చిండు. మళ్ళీ ఈయననేమో మన దగ్గర నిధులు లేవు అంటే ఎవరన్నా ఇట్లా చెప్తారా అని చెప్పేసి మాట్లాడిండు. మా దగ్గర లేవు, అప్పులలో ఉన్నది అని చెప్పేసి ఎవరన్నా చెప్తారా ప్రభుత్వం గురించి అంటే చెప్పాలి. ప్రజలకు తెలవాలి. ప్రజలే కదా ఎన్నుకున్నది. ప్రజలకు ప్రతి విషయం తెలవాలి కాబట్టి చెప్పి పరిపాలిస్తున్నాడు.